తెలంగాణ రైట్ సార్, రైట్ సార్. సార్ మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో ఫోన్ ఇన్ లో మాట్లాడేందుకు చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఏంటి సార్, మొత్తంగా ఈ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోక ముడిచారు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. నీళ్లపై పెద్ద ఎత్తున చర్చ జరగబోతోందని రాష్ట్ర ప్రజానికం కూడా ఎదురు చూసిన పరిస్థితి. సో ఏంటి గట్టిగా వాయిస్ వినిపిస్తారు అనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏంటి, ఎందుకు వాయిస్ వినిపించలేకపోయారు? బయటికి రావడానికి కారణం ఏంటి అసలు? ఒకటండి, ఇవాళ శాసనసభకి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గతంలో శాసనసభ కంటే ముందు మీరందరూ శాసనసభకు రండి, శాసనసభలో మీరు ఎంతసేపు అంటే అంత సమయాన్ని ఇస్తాను, ఎన్ని అంశాలైనా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా శాసనసభను ప్రజలకు ఉపయోగపడే విధంగా శాసనసభ జరుపుకుందామని వారు ఆహ్వానించి ఇవాళ గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మూసీ రివర్ మీద మరి దానికి జరిగే కాళేశ్వరం నీళ్లను ఎన్ని టీఎంసీల నీళ్లు వాడతారు, లేదా దాని ద్వారా నష్టపోయినటువంటి మరి వాళ్ళు ఎవరైతే ఆవాసాలు పోయినటువంటి వాళ్లకు ఏ రకమైన నష్టపరిహారం ఇస్తారు, ఏ రకంగా మీరు చేస్తారు అని చెప్పి అడిగి, అంతేకాకుండా ఇది 1,00,000 కోట్లని ఒకసారి, 1,50,000 కోట్లు ఒకసారి, 70,000 కోట్లు ఒకసారి అని పలు రకాలుగా మాట్లాడతారు. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని మరి శాసనసభ ద్వారా అడిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వారు ఈ విషయం పెట్టుకొని మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఆ గుట్టలలో పడేయాలని రకరకాల ఒక సీఎం స్థాయిలో తను మాట్లాడకుండా ఒక శాసనసభ, అది మామూలు బహిరంగ సభ కాదు, శాసనసభలో వాళ్ళకు హక్కులు ఉంటాయి, సభా హక్కులు ఉంటాయి, సభా హక్కులు కాపాడాల్సినటువంటి స్పీకర్ గారు కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ ని మాత్రమే ఎంకరేజ్ చేసి సభా హక్కులను కాపాడాల్సినటువంటి స్పీకర్ గారే సభా హక్కులను అధికార పక్షానికి సపోర్ట్ చేస్తూ మరి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం జరిగింది. మరి గతంలో కూడా ఏ స్పీకర్ ఉన్నా కూడా ప్రతిపక్షంలో వాళ్ళని మాట్లాడిచ్చేవాళ్ళు. అప్పట్లో మీరు కూడా గొంతు నొక్కేశారంట కదా, అందుకోసమే ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు నేర్పిన విద్య అన్నట్టుగా కూడా బయట టాక్ వినిపిస్తున్న పరిస్థితి. అప్పట్లో మీరు కూడా ఎవరిని మాట్లాడించలేదంట కదా. బట్టి గారిని ఒకసారి అడగండి, మీరు ఎప్పుడన్నా ఐన్యూస్ ద్వారా బట్టి గారిని అడగండి. బట్టి గారు గంటలు నేను శాసనసభలో సరే, ఇప్పుడు వాళ్ళని అడిగినా వీళ్ళని అడిగినా రవిశంకర్ గారు, వాళ్ళని అడిగినా వీళ్ళని అడిగినా అసెంబ్లీ నడిచేది మాత్రం ప్రజాధనంతోనే. కోట్ల ఖర్చు పెడుతూ ఉన్నారు. పోలీస్ సెక్యూరిటీకి సంబంధించి కానీ అక్కడ వసతులకు సంబంధించి కానీ కోట్ల ఖర్చు, ప్రజాధనం ఖర్చు అవుతుంది. ప్రజల సమస్యలు అక్కడ చర్చకు రావాలి. అక్కడ చర్చకు రాకుండా మీకేమో తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి, వాళ్ళేమో ఇస్తే అసెంబ్లీలో ఇస్తున్నారు, లేదంటే గాంధీ భవన్ లో ఇస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఏమో ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని క్షుణ్ణంగా చూస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రం 3 పార్టీలు కాపాడట్లేదని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీకి ఎందుకు పంపించామా అని ప్రజలు చర్చించుకునే పరిస్థితికి ఈ రోజు తెలంగాణ రాజకీయం వచ్చింది అనేది యథార్థం. ఏమంటారు? మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ చేసుకునే అవకాశాన్ని అసెంబ్లీలో కల్పించండి అని మేము అడిగినాం. గతంలో ఆడ గంజి కేంద్రాలు ఉన్నటువంటి పాలమూరు, పల్లెన పల్లేర్లు మొలిసే తెలంగాణలోన పాలమూరులోన పాటలు పాడుకున్నాము. మరి ఒక 90% ఆ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేశాము. మరి మాకు దాన్ని ప్రజెంటేషన్ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని మా శాసనసభ పక్ష నేతలందరూ కూడా మరి విన్నవించడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి, స్పీకర్ గారికి. మాకు అవకాశం ఇవ్వకుండా, గొంతు నొక్కేసి, మాట్లాడనీయకుండా, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా మరి మైకులు కట్ చేసి మరి ఏదైతే ప్రజా ధనంతో నడుస్తున్నటువంటి మరి ఉపయోగపడాల్సినటువంటి సభ, శాసనసభ ప్రజా హక్కులను అంటే ఈ యొక్క తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని శాసనసభలో మాట్లాడే ప్రయత్నం, అది ఏ ప్రాజెక్ట్ అన్నా గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వండి అనో, లేకపోతే తులం బంగారం ఇస్తానో అది ఇవ్వండి అనో, కనీసము ప్రజల పక్షాన మాట్లాడే హక్కు లేని విధంగా మా సభా హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ హరీష్ రావు గారు బైకట్ చేయడంలో ఆయన ఎన్నిసార్లు మైక్ చేస్తున్నారు మీరందరూ చూశారు. ఆయన ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా వీక్షిస్తా ఉన్నారు. ఎన్నిసార్లు సునీత లక్ష్మారెడ్డి గారు, అదే విధంగా మా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా రిక్వెస్ట్, చర్చలు జరగవు. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా చర్చలు జరిగేది లేదు. బాయ్కాట్లు చేయటం, లేదంటే వాళ్ళేమో మొత్తంగా మైకులు ఇవ్వకుండా అడ్డుపట్టం. ఇదేనా ఇదేనా సాంప్రదాయం, ఇదేనా సంస్కృతి? సునీత లక్ష్మారెడ్డి గారు, అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మీరు క్వశ్చన్ అవర్ ను బంద్ పెట్టి షార్ట్ డిస్కషన్ పెట్టండి. మా హరీష్ రావు గారికి, మా అందరి అవకాశం హరీష్ రావు గారికి ఇవ్వండి అని శాసనసభ మరి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తారు. మనం అంతా శాసనసభ చూసినాం ఇవాళ. రైట్, మాట్లాడదాం సార్, ప్లీజ్ హోల్డ్ సార్, మరలా మాట్లాడదాం మనం.
వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు మొత్తంగా శాసనసభ